స్వతంత్ర డిజిటల్ వార్తా సంస్థ న్యూస్ క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తపై ఢిల్లీ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు, పాత్రికేయ రంగానికి పెద్ద ఉపశమనం. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక పాత్రికేయాన్ని టార్గెట్ చేసుకుని ప్రబీర్పై ఈడీ ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కేసు అల్లిందని హైకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. శూన్యం నుంచి దేనినో వెతకడం, లేని దానికోసం గాలించడం, ఏదీ దొరక్క అటు ఇటు తిరగడం వంటి మాటలతో హైకోర్టు ఈడీని తీవ్రంగా విమర్శించింది. ఏడాదిన్నర పాటు దర్యాప్తు చేసినా కనీసం నేరం జరిగిందని కూడా ప్రాథమికంగా చెప్పలేకపోయారని కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసును మరో కట్టుకథగా కోర్టు కొట్టిపారేసింది. ఏళ్ల తరబడి కొనసాగిన దర్యాప్తులు, దాడులు, అరెస్టులు, విచారణల అనంతరం వెలువడిన ఈ తీర్పు ప్రబీర్ను వేదన నుంచి విముక్తి చేయడంతో పాటు తప్పుడు కేసులు బనాయించే పాలకులు, వారి అడుగులకు మడుగులొత్తే వ్యవస్థలకు గట్టి చెంపదెబ్బ. తనకు గిట్టని పాత్రికేయులు, మీడియా సంస్థల మీద కేంద్ర ప్రభుత్వం అల్లిన మరో కట్టుకథ కుప్పకూలిందని మీడియా పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ధిక్కారానికి, ప్రశ్నకు ప్రతీకగా నిలిచిన ప్రబీర్ ఎమర్జెన్సీ రోజుల్లోనూ పాలకుల ఆగ్రహాన్ని చవిచూశారు. కష్టాలకు ఎదురొడ్డి నిలిచారు. ఉద్యోగాన్ని వదిలి జర్నలిజాన్ని ఎంచుకుని ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని తరుణంలో ప్రజా ఉద్యమాల వైపు నిలబడ్డారు. కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల బాధలను తన పోర్టల్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. వివిధ రంగాల్లో క్షీణతను తన కథనాల్లో డేటాతో సహా ఎత్తిచూపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన ఉద్యమాన్ని క్షేత్రస్థాయి కథనాలతో అందించడమే కాక ఆ చట్టాలు భారత వ్యవసాయ రంగానికి ఎంత ప్రమాదకరమైనవో విశ్లేషించారు. తన పోర్టల్ ద్వారా అన్ని అంశాల్లోనూ ఆయన సంధించిన ప్రశ్నలు, అందించిన విశ్లేషణలు సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కావడం సహజంగానే పాలకులకు నచ్చలేదు. అసలే కక్ష కట్టి ఉన్న తరుణంలో అమెరికా పత్రిక ఒకటి ప్రచురించిన కథనం వారికి ఆయుధంగా అందివచ్చింది. ఆ సంస్థపైన, అందులో పనిచేసే జర్నలిస్టులే కాదు, ఈ పోర్టల్ ద్వారా తమ అభిప్రాయాలను ప్రకటించే చరిత్రకారులు, సామాజిక కార్యకర్తలు, వ్యాఖ్యాతల ఇళ్లలో కూడా సోదాలు జరిపి ప్రభుత్వం ఒక తీవ్ర హెచ్చరిక పంపింది. నెవిల్లే రాయ్ సింఘం అనే ఒక అమెరికన్ మిలియనియర్ చైనా అధికారిక మీడియాతో కలిసి పనిచేస్తూ ఇతర దేశాల్లో చైనా అనుకూలతను పెంచి పోషించేందుకు సహకరిస్తుంటారని ఆయన నెట్వర్క్లో న్యూస్ క్లిక్ ఉన్నదన్న ఆ కథనాన్ని బీజేపీ నాయకులు అందిపుచ్చుకున్నారు. కొందరు బీజేపీ ఎంపీలు లోక్సభలో భారత వ్యతిరేక వాతావరణం సృష్టించడానికి చైనా నుంచి ఈ పోర్టల్కు రాహుల్ గాంధీకి డబ్బు ముడుతోందని ఆరోపించారు. ఈ కథనం ఆధారంగానే న్యూస్ క్లిక్ కథంతా ముందుకు కదిలింది. ప్రబీర్ పైన, ఆయన సంస్థల్లో పనిచేసే సీనియర్లపైన ప్రభుత్వం ఊపా ప్రయోగించింది. షాహీన్బాగ్ ప్రతిఘటన, కరోనా సంక్షోభం వంటి అనేకానేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ పోర్టల్ ద్వారా పాత్రికేయులు, మేధావులు విమర్శించిన మాట నిజం. అదానీ సంస్థ అక్రమ లావాదేవీలు, మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాల మీద పరంజోయ్ గుహ ఠాకూర్తా వంటి వారు ఘాటైన పరిశోధనాత్మక కథనాలు సైతం రాశారు. ప్రభుత్వానికి, దేశానికి ఇలా వ్యతిరేకంగా రాస్తున్నందుకు మీకు ఎక్కువ మొత్తం ముడుతోందా అని ఢిల్లీ పోలీసులు వీరిని ప్రశ్నించారట. దాదాపు 225 రోజులు జైల్లో ఉంటూ ప్రబీర్ న్యాయ పోరాటం చేశారు. 2 ఏళ్ల క్రితం ప్రబీర్ అరెస్ట్ను సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆ కేసులను పూర్తిగా కొట్టివేసింది. తమను ప్రశ్నించే మీడియా సంస్థల నోరు మూయించడానికి ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటూ చివరకు న్యాయస్థానాల్లో పాలకులు ఇలా అభాసుపాలు కావలసి వస్తున్నది. ఢిల్లీ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి నిర్ణయించుకున్న ప్రభుత్వం ఆ ఆలోచనను ఉపసంహరించుకోవడం ఉత్తమం.